హే, మీ మైండ్ స్ట్రాంగ్ కాకపోతే మీ లైఫ్ ఎప్పటికీ డెవలప్ కాదు. హాయ్, నేను మీ మిథున్ కుమార్. మీ మైండ్ సెట్ డెవలప్ చేయడానికి ఈరోజు మన టాపిక్ స్టాప్ ఎస్కేపింగ్. ఎందుకు బాబు నువ్వు ఇంకా అలాగే ఉన్నావు? లైఫ్ నిన్ను తొక్కేస్తుంది, కానీ నువ్వు ఇంకా సైలెంట్గా సఫర్ అవుతున్నావు. లైఫ్ అంటే సాఫ్ట్ కాదురా, ఇప్పటికి కూడా ఈజీగా ఇవ్వదు. ప్రాబ్లం వస్తే మనం వేస్తాం, కంప్లైంట్ చేస్తాం, కానీ అదే మనం చేసే మిస్టేక్. ఒక ఎగ్జాంపుల్ ఉంది. నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాక నాకు లక్ లేదని చెప్పి ఏడ్చుకుంటూ ఉంటావు, కానీ నిజం ఏంటంటే నువ్వు ప్రాపర్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేదు. ఏం వచ్చిందా నువ్వు బ్రేక్ అయిపోతావు. అదే నువ్వు వెపన్ లాగా యూజ్ చేసావు, ఇప్పటికీ నువ్వు వేరే లెవెల్లో ఉంటావు. బాబాయ్ మనకు పెయిన్ వచ్చిందంటే అది పనిష్మెంట్ కాదురా, అది ఒక ఛాన్స్ లాగా తీసుకోవాలి మనం ఇంప్రూవ్ అవ్వడానికి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా విను. నిన్న ఎవరైనా ఇన్సల్ట్ చేశారనుకో, నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటావా, లేదా వర్కౌట్ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి సక్సెస్తో రిప్లై ఇస్తావా? నిజం చెప్పాలా బాబాయ్, లైఫ్ ఎవరిని కూడా ప్యాంపర్ చేయదు. స్ట్రాంగ్ అయిన వాడు సర్వైవ్ అవుతాడు, వీక్గా ఉన్నవాడు ఎక్స్క్యూజ్ అవుతాడు. ప్రతి రిజల్ట్, ప్రతి ఇన్సల్ట్, ప్రతి బ్యాడ్ డే, ప్రతి ఫెయిల్యూర్, ఇవన్నీ సిగ్నల్స్ వాడికి చేంజ్ అవ్వు అని లైఫ్ ఇచ్చిన వార్నింగ్. కానీ నువ్వేం చేస్తావు? ఫోన్ తీసుకొని స్క్రోలింగ్ చేస్తావు, ప్రాబ్లం నుండి ఎస్కేప్ అవుతావు. అప్పుడే నువ్వు ఓడిపోయావురా. ఒక్కోసారి డిసైడ్ అవ్వు బాబాయ్. పెయిన్ని కంట్రోల్ చేసినప్పుడే నువ్వు నీ లైఫ్ని కూడా కంట్రోల్ చేస్తావు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మన జిమ్లో వర్కౌట్ చేసినప్పుడు మన బాడీ పెయిన్ ఉంటుంది, కానీ అదే నీ బాడీని స్ట్రాంగ్గా చేస్తుంది. సేమ్ అలానే లైఫ్లో స్ట్రగుల్ ఉంటుంది, కానీ అదే నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే బాబాయ్, పెయిన్ నుండి పారిపోతే లైఫ్ పడిపోతావు, పెయిన్ని యూజ్ చేస్తే లైఫ్ గెలుస్తావు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కామెంట్లో మోటివేషన్ టైప్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీ మిథున్ కుమార్. జై హింద్.